స్టూడెంట్స్ అందరికీ నమస్తే. ఈరోజు మనం గ్రూప్ 1 సర్వీసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎంత ఇంపార్టెంటో సెంట్రల్ లెవెల్లో మనకు గ్రూప్ 1 కూడా అంతే ఇంపార్టెంట్ స్టేట్ లెవెల్లో. సో ఈరోజు మనం గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి మనము నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. సో ఇది నోటిఫికేషన్ 2000 నోటిఫికేషన్ నంబర్ 2018 అప్పుడు వచ్చినది. The proforma will be available on Commission's website from 2019 to 7/1/2019 to 28/1/2019. ఓకే, బట్ ఏది ఏమైనప్పటికీ సివిల్ సర్వీసెస్ ఎట్లా ఉంటుందో అట్లనే మెయిన్స్ గ్రూప్ 1 కూడా ఉంటుంది. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ అంటే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్ తో పాటు వైవా కూడా ఉంటుంది. ఓకే, మరి గ్రూప్ 1 కి సంబంధించిన పోస్టులు ఏముంటాయి అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సర్వీసెస్, తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్. వీళ్ళు డిప్యూటీ కలెక్టర్స్ ఇన్ ఏపీ సర్వీసెస్ గ్రూప్ 1 ఆఫీసర్లు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీళ్ళకు కన్ఫర్డ్ ఐఏఎస్ అని ఇస్తారు. కన్ఫర్డ్ ఐఏఎస్ అని అంటే, సో వాళ్ళు సివిల్ సర్వీస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కిందకి వస్తారనమాట. అది సో డిప్యూటీ కలెక్టర్ పోస్టులతో పాటు డిఎస్పి పోస్టులు, డిఎస్పి సివిల్, డిఎస్పి జైల్స్, తర్వాత డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, ట్రెజరీ ఆఫీసర్స్, ఆర్టీఓలు, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్లు, ఎంపీడీఓ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లు, డిప్యూటీ రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీలో, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసరు డిస్ట్రిక్ట్ లెవెల్లో, తర్వాత డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సెక్రటరీ అండ్ ట్రెజరీ గ్రేడ్ 2, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. ఇవన్నీ కూడాను గ్రూప్ 1 పోస్టుల కింద వస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ వేకెన్సీలు కూడా మొత్తం ఎన్ని ఉన్నాయనేది ఇచ్చారు మీకు. ఏజ్ లిమిట్ 18 to 42 ఇయర్స్, 18 years to 42. అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాటికి ఏజ్ తక్కువ ఉంటుంది, 21 to 28 జనరల్ కేటగిరీ వాళ్ళకు. తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మళ్ళీ రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ విషయంలో. అది మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నేను. ఓకే, సో ఎలిజిబిలిటీ ఏమంటే గ్రూప్ 1 కు ఆరోగ్యం సరిగా ఉండాలి, మెంటలీ ప్లస్ ఫిజికలీ, దట్ ఇస్ ద ఇంపార్టెంట్ క్రైటీరియా. భారతదేశ పౌరుడై ఉండాలి, దానికి నిర్దిష్ట విద్యా అర్హత ఉండాలి, ముఖ్యంగా డిగ్రీ అన్నమాట. బ్యాచిలర్స్ డిగ్రీ చాలా ఇంపార్టెంట్. బ్యాచిలర్స్ డిగ్రీ అది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కావచ్చు, లేదంటే యూనియన్ టెరిటరీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళు నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో డిగ్రీ చేసి ఉండాలి. అంటే 10+2+3 అన్నమాట. సో వాళ్ళు ఒక్కటే కాదు, ఏమి ఆ డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. డిగ్రీ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ సబ్జెక్ట్ లో అయినా కూడా డిగ్రీ ఉండాలి. కామర్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు.
ఏదైనా కూడా. ఓకే, సో బీటెక్ చేసిన వాళ్ళు, మెడికల్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడాను గ్రూప్ 1 పోస్ట్ కి ఎలిజిబిలిటీ అవుతారు. అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ రిక్వైర్మెంట్స్. కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆ డిపార్ట్మెంట్ ముఖ్యంగా డిఎస్పి కావచ్చు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, ఇట్లాంటి ఉద్యోగాలకు హైట్ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా ఉంటాయి. అవి ప్రతి ఒక్కరు కూడాను భర్తీ చేయాల్సి ఉంటుంది, అంటే ఆ పోస్ట్ లో ఆశించే వాళ్ళు. ఓకే రైట్. తర్వాత కంటి చూపు కావచ్చు. కంటి చూపు ముఖ్యంగా కొన్ని పోస్టులకు చాలా అవసరం అవుతుంది. డిపార్ట్మెంట్ రిలేటెడ్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు, జైల్ డిపార్ట్మెంటు. ఓకే, తర్వాత మనము రిజర్వేషన్ కేటగిరీ కింద వస్తే దానికి సంబంధించిన నిర్దిష్ట అర్హత సర్టిఫికెట్ ఉండాలి. బీసీలకైతే బీసీ ఇంటగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు కూడా అదే వర్తిస్తుంది. ఓకే, సో ఇక జోన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు జోన్స్ ఏ జోన్ కింద మనం వస్తామనేది కూడా మనం తెలుసుకోవాలి. మనము 4th జోన్ కింద వస్తాము. అంటే చిత్తూరు, కడప, అనంతపూర్, తర్వాత కర్నూలు, ఇవన్నీ కూడాను జోన్ 4 కింద వస్తాయి. జోన్ 3 అంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఆ తర్వాత జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా. జోన్ 1 శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. ఇట్లా జోన్స్ ఇవి. ఓకే, అంటే స్టేట్ వైడ్ సెలెక్షన్, అలాట్మెంట్ విల్ బి జోన్ వైజ్. అంటే స్టేట్ వైడ్ సెలెక్ట్ చేసి అలాట్మెంట్ మాత్రం జోన్ వైజ్ అలాట్ చేస్తారంట. మొత్తానికి 4 జోన్స్ ఉన్నాయి మనకు. యాక్చువల్ గా తెలంగాణ అంటే విడిపోక ముందు మొత్తం 6 జోన్స్ ఉండేటివి. అక్కడ 2 జోన్స్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు మనకు 4 జోన్స్ ఉన్నాయి, 4 జోన్స్ అది. ఓకే, దీంట్లో లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు అనేది ఒక నిర్దిష్టంగా ఉంది. ఆల్మోస్ట్ మనము 4th జోన్ లో ఉన్నాం. మనమంతా కూడాను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం కాబట్టి మనము ఈ 4th జోన్ కింద లోకల్ క్యాండిడేట్స్ గా పరిగణిస్తారు. ఆ తర్వాత విషయానికి వస్తే ఎగ్జామ్షన్ రిలాక్సేషన్ చూడండి. ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కు 10 ఇయర్స్ అంటే రిలాక్సేషన్ అన్నమాట. ఓకే, ఆల్రెడీ ప్రభుత్వంలో మనం గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తుంటే వాళ్లకు 5 ఇయర్స్ రిలాక్సేషన్. ఓకే, ఈ రకంగా రిలాక్సేషన్ ఉంటుంది. అంటే మీరు మొదట్లో చూసిన 18 to 42 కు ఇది అదనంగా. ఇక్కడ చూడండి, no person shall be eligible for direct recruitment if he is less than 18 years and he is more than 42 years. బట్ ఇవన్నీ కూడాను వర్తిస్తాయి రిలాక్సేషన్. అంటే 42 ఏళ్ళు పైబడిన కూడాను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎలిజిబిలిటీ ఉంది. అంటే అప్ టు 47 ఇయర్స్ వరకు కూడాను మనము గవర్నమెంట్ పోస్టులకి ఎలిజిబుల్. ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీలు. అదే వికలాంగులు అయితే ఇంకొక అంటే 52 ఇయర్స్ వరకు అన్నమాట ప్రభుత్వ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునేకి ఎలిజిబిలిటీ. అంటే 18 ఇయర్స్ పైన ఉండాలా, 52 ఇయర్స్ లోపల ఉండాలా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మెన్. ఓకే, ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, ఎన్సీసీలో పనిచేసిన వాళ్ళకు కావచ్చు, వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. రైట్, ఎన్సీసీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్. ఎక్స్ సర్వీస్ మెన్ అంటే మిలిటరీలో పనిచేసి వచ్చిన వాళ్ళు. ఓకే, సో అప్లై చేసుకునే విధానము ఇప్పుడు మొత్తం ప్రతి చోట ఆన్లైన్ లో ఉంది కాబట్టి అది. తర్వాత ఫీజు రిలేటెడ్ డీటెయిల్స్ మొత్తం 250 రూపీస్. Applicant must pay 250 towards application
and processing fee 120. Applicant must అంటే application processing fee 250, 120 ఏమో ఎగ్జామినేషన్ ఫీ అంట. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు ఈ 120 పే చేయాల్సిన అవసరం లే, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఒకటి పే చేస్తే చాలు. అది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వస్తే మొత్తం ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఫస్ట్. ఇది ఆల్మోస్ట్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ సెంటర్స్ లో. మన అనంతపూర్ లో కూడా ఉంది దాని ఓకేనా ఎగ్జామినేషన్ సెంటర్. టోటల్ గా 13 జిల్లాలు మనకు, ఆ 13 జిల్లాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. ఆ తర్వాత మెయిన్స్ మాత్రం 4 చోట్ల జరుగుతుంది. ఒకటి వైజాగ్, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ 4 చోట్ల మెయిన్స్ జరుగుతుంది. ఓకే, అది తర్వాత ఇక సిలబస్ విషయానికి వస్తే ఇదంతా ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడము. రోస్టర్ అంటాం దీన్ని, ఎక్కడ పోస్టులు ఉన్నాయని. బ్రేకప్ ఆఫ్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఫర్ గ్రూప్ 1 సర్వీసెస్. అంటే కొన్ని క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంతకు ముందు ఫిలప్ చేయని వాటిని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ వేకెన్సీస్, తాజాగా ఉండేటివి. స్టేట్ వైడ్ పోస్టులు అన్ని కూడాను. ఓకే, జనరల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9 పోస్టులు. ఇవి జనరల్ అంటే అందరూ పోటీ పడవచ్చు, ఉమెన్ మెన్. డబ్ల్యూ ఉందంటే కేవలం ఉమెన్ కే 33% రిజర్వేషన్ అన్నమాట. అట్లా బీసీఏ ఉమెన్, జనరల్ ఉమెన్, జనరల్ జీ అంటే జనరల్ అని, అంటే లేడీస్ కూడా దానిలో పోటీ పడవచ్చు. అందరూ కూడా పడవచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. దేనికి సంబంధించిన వాళ్ళైనా కూడా మనము పోటీ పడవచ్చు. అది సో మిగతా రిజర్వేషన్ కింద మాత్రం ఆయా రిజర్వేషన్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఇట్లా ఇవి పోస్టులు. రోస్టర్, దీన్ని రోస్టర్ అంటాం మనము, రిజర్వేషన్ కేటగిరీ దేనికి సంబంధించి ఎన్ని ఉన్నాయని. ఇక స్క్రీనింగ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. డియర్ స్టూడెంట్స్, టోటల్ స్క్రీనింగ్ టెస్ట్ 120 మార్క్స్ కు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకేనా, పేపర్ 1, పేపర్ 2 టోటల్. ఇప్పుడు మనం డిస్కస్ చేసే నోటిఫికేషన్ సంబంధించి పేపర్ 1, పేపర్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. సో పేపర్ 1 లో సిలబస్ హిస్టరీ అండ్ కల్చర్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్, జియోగ్రఫీ, ఇవి ఉంటాయి. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. అట్లనే పేపర్ 2 జనరల్ మెంటల్ అబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ అబిలిటీస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, ఇవి ఉంటాయి. ఇవి కూడా 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 120 మార్క్స్. టోటల్ 240 మార్క్స్. 240 మార్క్స్. ఓకేనా, దీంట్లో ఎలిజిబిలిటీ ఒక సర్టైన్ క్రైటీరియా ప్రకారం ఉంటుంది. రైట్, సో దట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈస్ సివిల్స్ లాగే ఇక్కడ కూడాను 1/3 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. పొరపాటున మీరు అటెంప్ట్ చేస్తే అది తప్పైతే తప్పుకు పనిష్మెంట్ ఉంటుంది. 1/3 మార్కు మైనస్ చేస్తారు. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ కి వస్తే టోటల్ సివిల్స్ లో అయితే 9 పేపర్స్ ఉంటాయి. కానీ మెయిన్స్ ఇక్కడ మనకు గ్రూప్ 1 కు మాత్రం 7 పేపర్లే ఉన్నాయి. 7 పేపర్లో 2 ఎలిజిబిలిటీ పేపర్స్, క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. 150, 150. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే
ఇది ఎలిజిబిలిటీకి సివిల్స్ అయితే 300 మార్క్స్ ఉన్నాయి. 300 ఇక్కడ 150 ఓకేనా. సో ఇంగ్లీష్ తో పాటు ఒక రీజనల్ లాంగ్వేజ్, మనము ఆంధ్ర కాబట్టి తెలుగు ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ అన్నమాట. ఈ రెండిట్లో క్వాలిఫై అయితేనే ఈ పేపర్లు దుద్దుతారు. సో పేపర్ 1 జనరల్ ఎస్సే, కాంటెంపరీ సమకాలీన అంశాలపైన ఎస్సే రైటింగ్ ఉంటుంది. అవి ప్రాంతీయం కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయ అంశాలు కావచ్చు. పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చరల్, తర్వాత భౌగోళిక శాస్త్రం, భారతీయ భౌగోళిక శాస్త్రం, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, జియోగ్రఫీ అన్నమాట. ఇది 150. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్వాలిఫైయింగ్ 300 ఉంటాయి సివిల్స్ లో. ఇక మార్కులు కన్సిడర్ చేసేటి మాత్రం 250 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో మీరు కంపేర్ చేసినప్పుడు సివిల్స్ లో ప్రిలిమ్స్ ఎట్లా ఉంటుందో ఇది అట్లా ఉంటుంది. బట్ మీకు గ్రూప్ 1 లో గ్రూప్ 1 120 మార్క్స్ ఉంటే సివిల్స్ 200 మార్క్స్ ఉంటుంది. అంటే 200 పేపర్ 1 పేపర్ 2 400 మార్క్స్ ఉంటుంది. 400 మార్క్స్ కు. అదే మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి వస్తే 120 240 మార్క్స్ కే ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ తిరిగి మెయిన్స్ రాస్తారు క్వాలిఫై అయిన వాళ్ళను. ఇక్కడ కూడా ఒక పోస్ట్ కి వచ్చి ఇన్నని ఉంటుంది నిర్దిష్టంగా. దాని ప్రకారం మెయిన్స్ ఎగ్జామ్ సెలెక్ట్ చేస్తారు క్యాండిడేట్స్ ని. క్వాలిఫైయింగ్ మార్క్స్ 2 పేపర్స్ ఉంటాయి, మిగతా 5 ఎస్సే టైప్ ఉంటాయి. పేపర్ 3 పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్. పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. టోటల్ 5 పేపర్స్ ఉంటాయి. సో సివిల్స్ కు దీనికి ఏంటంటే అక్కడ ఆప్షనల్స్ ఉంటాయి 2 పేపర్లు, గ్రూప్ 1 లో అవి లేవు. అది తేడా. ఇక ఇంటర్వ్యూకు 75 మార్క్స్ ఉంటాయి. టోటల్ 825 మార్క్స్ కు టాప్ వచ్చిన వాళ్లకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగా పోస్టులకు సెలెక్ట్ చేయబడతారు, అపాయింట్మెంట్ ఇవ్వబడుతుంది. స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కి వస్తే ఆ 2 సబ్జెక్ట్ ఇంగ్లీషు తెలుగు ఉంది కదా, ఓకేనా. ఇండివిజువల్ పేపర్స్ లో ఓసీలకైతే 40, బీసీలకైతే 35%, ఎస్సీ ఎస్టీలకైతే 30%. అది క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, తర్వాత ఆల్ పేపర్స్ ఎక్సెప్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మే బి ఆన్సర్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా ఉర్దూలో మనము ఈ 5 పేపర్లు మనము అటెంప్ట్ చేయొచ్చు. ఇవి మాత్రం ఏ భాషలో చెప్తే ఆ భాషలోనే అటెంప్ట్ చేయాలా, తెలుగు ఇంగ్లీష్. అది. సో దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి, బాగా కోచింగ్ తీసుకోవాలి. ముఖ్యంగా మనం కండక్ట్ చేసే సెమినార్లలో మాట్లాడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే అత్యున్నతమైన స్థానాలకు అర్హులవుతాం. అది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, the candidates are not permitted to write part of paper in one language and another part in other language. అంటే ఈ మెయిన్ ఎగ్జామ్ సంబంధించిన 5 పేపర్లు ఒక పేపర్ ఒక భాష రాసి ఇంకొక పేపర్ మరొక భాషలో రాయడం ఉండదు. 5 పేపర్లో ఒకే మీడియంలో రాయాలి. అది. సో రిటర్న్ ఎగ్జామ్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళకు 1:2 రేషియోలో పిలుస్తారు ఇంటర్వ్యూకు. అది. ఇక సిలబస్ ఉంటుంది. సిలబస్ మొత్తం డీటెయిల్ సిలబస్ ఉంది. ఈ ఫైల్ అంతా కూడా మీకు పంపిస్తాను, జాగ్రత్తగా చూడండి. చూసి దీర్ఘకాలిక ప్రయోజనంతోనే మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వడానికి సిద్ధం అవ్వండి. దట్ ఇస్ ద ఇంపార్టెంట్. డీటెయిల్డ్ సిలబస్ ఉంది. సమయాభావం వలన ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.